జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ చూస్తే. అంటే మరి ఆయన ఎందుకు ఆ విధంగా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. సరే, కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చెప్పలేం. కానీ బట్ ఈ మూవ్ అనేది పొలిటికల్గా ఆయనకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రీగా ప్రజలతో కలవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా ఆయన ఓటమికి కారణం ఏంటంటే ఎవరిని కలవలేదు, ప్రజల్ని కలవలేదు. మీరు ఇందాక చెప్పినట్టుగా పరదాలు కట్టుకొని లేరు, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అనేది ఒక చర్చ విత్ ఇన్ ద పార్టీ, వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిపక్ష నేత స్థానానికి వచ్చిన తర్వాత ప్రజలతో మింగిల్ అవ్వాలి, ప్రజలను కలవాలి తో ఉంటే ఆయనకి మేలు జరుగుతుంది ఒక ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా. కానీ ఇంకా నాకు 900 మంది పోలీసులు కావాలి, ఇంకా హై సెక్యూరిటీ కావాలి అన్నప్పుడు అది దానివల్ల ఆయనకి ఏ విధంగా మరి మేలు జరుగుతుందో తెలియదు. బట్ ఏదేమైనా కూడా ప్రాణాలు అనేది ముఖ్యం కదా పార్టీ కంటే కూడా, ప్రజలు పార్టీ కంటే కూడా ప్రాణాలు ముఖ్యమని ఆయన మరి ఆయన అంటే థ్రెట్ ఎక్కడి నుంచి, బయట నుంచి ఎక్కువ లేకపోతే విత్ ఇన్ ది పార్టీ నుంచి అంటే మనం చెప్పలేం నిజంగానే. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆయన ఆ రకంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది మనకు తెలియదు. కానీ బట్ కోర్టు ఇవన్నీ కూడా ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఏదైతే ఆ థ్రెట్ పర్సెప్షన్ ఉందా లేదా అనేది వాళ్ళంతా ఎగ్జామిన్ చేసి కూడా దానికి తగినట్టుగా తీర్పిస్తారేమో చూడాలి. బట్ ఒకటైతే వాస్తవం, ఇంతమంది నిజంగా ఆయనకి మళ్ళీ అంటే అది రెస్టోర్ చేసేటట్టయితే ఇదంతా ప్రభుత్వం మీద భారం పడకుండా సొంతంగా వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా ఇస్తే, అటువంటి ప్రభుత్వం కనుక అదే కోర్టులు కనుక ఇస్తే అది మంచిది. ప్రభుత్వం మీద భారం పడకుండా 900 మంది పోలీసులు, 900 మంది అంటే ఒక్కరికి అదే యావరేజ్